అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలతో పలు గ్రామాలను వరద ముంచెత్తింది. వర్గల్, ములుగు, గజ్వేల్ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. వాగుల ఉధృతికి పలు చోట్ల రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నగేష్ గౌడ్ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి నగేష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువగా ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? గౌతమ్, ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇక్కడ చాలా ప్రాంతాల్లో జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లా వర్గంలో గౌరారంలో నిన్న 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో 22 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే రానున్న 48 గంటల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ అలర్ట్ అయితే ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. దీంతో చాలా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల ప్రజలను ముఖ్యంగా అలర్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, నర్సాపూర్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణఖేడ్, నర్సాపూర్, తర్వాత సంగారెడ్డి, కంగ్టి, సిద్దిపేట జిల్లాలో గౌరారం, వర్గల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వరదపోటు ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీట మునిగే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే ముఖ్యంగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. అటు నిజాం సాగర్, నిజాంపేట్ ఏదైతే సరిహద్దు జిల్లాలు ఉంటాయో మెదక్ జిల్లాకు, కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, సరిహద్దు రాష్ట్రం కర్ణాటక, ఈ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురవడం కూడా ఇక్కడ వరద పోటుకు ఎక్కువ కారణంగా చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే కొన్ని అలర్ట్స్ అయితే ఇచ్చారు. చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. రైతులు ఈ సమయంలో పంట పొలాల వైపు వెళ్ళవద్దు, కరెంట్ షాక్లతో ఇబ్బంది పడతారు. కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అలర్ట్స్ అయితే జరుగుతున్నాయి. గౌతమ్, నగేష్, సింగూరు ప్రాజెక్టుకు వరద వల్ల ఏడుపాయలతో పాటు దిగువ ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది? సింగూరు ప్రాజెక్టుకు జలకళ వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్ణాటక మీదుగా భారీగా వర్షాలు కురవడం, అటుగా వరదలు రావడం, అటు కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో 2 జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండడం సింగూరు వరద కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 29 టీఎంసీలుగా దీని పూర్తి సామర్థ్యం ఉండగా 22 టీఎంసీలు వరద నీరు వచ్చి చేరింది. దీంతో దిగువ నీరుని వదులుతున్నారు. అయితే దిగువ నీరు ఎక్కువ స్థాయిలో 5 గేట్లు వచ్చి 5 గేట్ల నుండి 1.5 మీటర్ల ఎత్తు పైకెళ్తి వదలడం వల్ల చాలా వరకు వరద పోటు అయితే పెరుగుతూ ఉంది. ఈ సింగూరు ప్రాజెక్టుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏడుపాయల క్షేత్రంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో మంజీరా జలాలు అమ్మవారి ఆలయ పైకప్పు నుంచి వెళ్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికీ అలర్ట్ చేశారు. ముఖ్యంగా అటుగా వెళ్లే వారిని సింగూరు ప్రాజెక్టు సందర్శన కూడా నిషేధించారు. అటు ఏడుపాయల అమ్మవారి క్షేత్రాలు కూడా దర్శనాలు కూడా రద్దు చేశారు. దీంతో రాజగోపురం వద్దే అక్కడ పూజలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు తూప్రాను తర్వాత ఇతర ప్రాంతాల్లో హల్దీవాగు ఉప్పొంగుతుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకైతే ఇబ్బందికర పరిస్థితి ఉంది. దీంతో వచ్చే 48 గంటల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ 3 జిల్లాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు అయితే కొనసాగిందేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటనలు చేస్తున్నారు. పంట నష్టానికి సంబంధించి కూడా 2-3 రోజుల్లోనే అంచనా వేస్తామని చెప్పి రైతులు ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. గౌతమ్.